వెళ్ళర్జున్, కావేరిని బతిమాలైనా తీసుకురా. ఏ మొహం పెట్టుకుని వెళ్ళి తెచ్చుకోమంటావమ్మా? అందరి ముందు నన్ను దుర్మార్గుని చేసి వదిలేసి వెళ్ళిపోయింది. కావాలని తను మనుషుల్ని హట్ చేసే అమ్మాయి కాదురా. కాని అలా మాట్లాడిందంటే దానికి బలమైన కారణం ఏదో ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే కావేరి నువ్వు ఒకే చోటుండాలి. అలాంటి కారణం ఏదైనా ఉంటే మనతో డిస్కస్ చేయాలి గాని అది మానేసి అందరి ముందు నాతో పోట్లాడుతుందా? పైగా జీవితంలో మన ఇంటికే రానంటుందా? తన్నెందుకు క్షమించాలమ్మా? అర్జున్, కళ్ళకు కనిపించేదే తను మాట్లాడింది. తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అలాగే గొడవ పెట్టేది. అవును అర్జున్ బాబు, అక్కడికి కావేరి నువ్వు తెలియకే తప్పు చేశావని, అయినా తనది భరించలేకపోతున్నానని అంది కదా. ఆవేశంలో జీవితాంతం రానని చెప్పింది కాని నువ్వు వెళ్ళి అడిగితే తప్పకుండా వస్తుంది. అర్జున్, ఇంకేం మాట్లాడకు. తల్లిగా నేనెప్పుడూ నిన్నేం అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను. వెళ్ళి కావేరిని ఇంటికి తీసుకురా. అలాగే అమ్మా. అమ్మ బాబోయ్, ఇప్పుడు వెళ్ళి కావేరిని వెనక్కి తీసుకొస్తారా? ఇంతవరకు ఆడిన నాటకం అంతా బయటపడిపోతుంది. ఈ విషయం వెంటనే యమజకు చెప్పాలి. యమజ, అక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని జీడిపప్పు తింటున్నావా? ఏమైందలా? ఇంట్లో చాలా పెద్ద ఘోరాలే జరిగిపోతున్నాయి. వాళ్ళంతా నిన్ను కార్నర్ చేద్దామని చూస్తున్నారు. భువన రాజమాతలాగా వెళ్ళి నా కోడల్ని తీసుకురా, నా మాటే శాసనం అంది. అర్జున్ కావేరి తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళని ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంతే స్పీడ్గా వెనక్కొచ్చేస్తాడు. నీకు కావేరికి ఇదే తేడా. తను అవసరం లేకపోయినా ఎదుటి వాళ్ల సమస్యలకు పరిష్కారం వెతుకుతుంది. నువ్వు నీ సమస్యకు కూడా పరిష్కారం వెతుక్కోవు. పిచ్చలా, సమస్య ఉంటేనే కదా పరిష్కారం వెతకాలి. నాకు ఏ సమస్యలు లేవు. ఇంకొకళ్ళ సమస్యలోకి దూరి చుట్టు పీక్కునే క్యారెక్టర్ నాది కాదు. అయ్యో, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. అర్జున్ కావేరిని తీసుకువస్తే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఎవ్వరు ఏం చెప్పినా కావేరి వెనక్కి రాదు. తన సిస్టర్ సెంటిమెంట్ లో ఉంది. అక్క జీవితం బాగుండాలి అనే ఎమోషన్ లో తనని ఇరికించేశాను. ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేదు. బావ తీసుకురాలేడు. షుగర్ జబ్బు ఉన్నవాడిని స్వీట్ షాప్ లో కూర్చోబెట్టినట్టు సెంటిమెంట్లకు విలువిచ్చే కావేరిని సెంటిమెంట్ తో కొట్టేవన్నమాట. తను సెంటిమెంటలే. నేను అక్కని అని చెప్పగానే అన్ని మర్చిపోయి బావని కూడా వదిలేయడానికి రెడీ అయ్యింది. కావేరి మంచిది యమజా. తను నీ బుట్టలో పడ్డంలో ఆశ్చర్యం లేదు. కానీ అన్నింటికీ ఆవేశపడిపోతూ కత్తి పట్టుకుని వచ్చే రుక్మిణి కూడా నీ వలలో పడింది చూడు. హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ ఒక పిచ్చి ఉందలా. దాన్ని వాళ్ళు మంచితనం అని పిలుచుకుంటారు. ఈ ఆటలో కావేరి గోల్ కీపర్ మాత్రమే. గోల్ పోస్ట్ ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే అంటారు, మందైనా మంచితనమైనా లిమిట్ లో ఉంటేనే కిక్కు, లిమిట్ దాటితే కక్కు. సరేలే, జీడిపప్పు అంతగా టేస్ట్ లేదు. వెళ్ళి బాదం పప్పుతో పాటు పాలు కూడా తీసుకొనిరా. అవన్నీ తింటే ఇలా ఉన్న నువ్వు నాలా అయిపోతావు. పర్వాలేదులే, ఎలాగూ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నాను కదా, కొంచెం బలంగా ఉంటే మంచిది. నీ కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉంది యమజా. హ్యాట్స్ ఆఫ్. ఇలా వెళ్ళి అలా వస్తా.
అర్జున్ బాబు, అర్జున్ బాబు, ఆగండి. ఏంటిదంతా? ఏమైంది మీకు? ఆ యమజ చేసిన పనికి పిచ్చి పట్టింది. అంతా అయిపోయింది. లైఫ్లో మొదటిసారి తలదించుకుని బతకడం అంటే ఏంటో నాకు తెలిసింది. కావేరి ఆగు, నా మాట విను. మీరు చెప్పాల్సిందేమీ లేదు, నేను వినాల్సిందే ఏమీ లేదు. నన్ను వదిలేయండి. అది కాదు కావేరి, నేను చెప్పేది విను. వదలండి అర్జున్ బాబు, కావేరి నేను చెప్పేది విను. వదలండి. కావేరి ప్లీజ్. వదలండి అర్జున్ బాబు, కావేరి నా మాట నా విను. చేయి వదలండి. కావేరి నేను చెప్పేది విను ప్లీజ్. వదలండి, మీకే అది చెప్పేది. కాదు కావేరి. కావేరి వదలండి. వదలండి అర్జున్ బాబు, వదలండి అర్జున్ బాబు. కావేరి, ఏంటా మాటలు? వచ్చిందెవరనుకుంటున్నావు? నీ భర్త. అవును కావేరి, అర్జున్తో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అర్జున్, నువ్వు లోపలికి రా. అక్కర్లేదు. ఆయన ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు కాదు. అర్జున్ బాబు, మీకు నాకు సంబంధం లేదని మీ ఇల్లు వదిలేసి వచ్చేశాను. మళ్ళీ ఎందుకొచ్చారు? ఎందుకు వచ్చానంటావేంటి కావేరి? నీకోసమే వచ్చాను, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. నేను రానని చెప్పాను కదా.